ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం. ఈ వీడియోలో జూలై నెలకి సంబంధించి ఈ రోజు రిలీజ్ చేసిన మొదటి గడప ఆర్జిత సేవలకి ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఎక్కువ శాతం సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అనే దాని గురించి, అలాగే ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు మన వీడియోస్ ని తప్పకుండా లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. స్వామి వారి మొదటి గడప ఆర్జిత సేవలు అంటే సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధనం ఈ 4 రకాల ఆర్జిత సేవలకి ఆన్లైన్ లక్కిడిప్లో జూలై మంత్కు సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఏప్రిల్ 19వ తేదీ అంటే ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 10 గంటల వరకు ఈ ఆన్లైన్ లక్కిడిప్ అనేది అవైలబుల్లో ఉంటుందండి. ప్రతి ఒక్క శ్రీవారి భక్తులు కూడా ఈ మొదటి గడప ఆర్జిత సేవలకి ఆన్లైన్ లక్కిడిప్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఒక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అయి ఒక్కసారికి ఇద్దరికి లక్కిడిప్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అయితే లక్కిడిప్లో రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఇక్కడ సెలెక్ట్ సేవ అండ్ డేట్స్ అనే ఆప్షన్లో ఈ క్యాలెండర్ దగ్గర క్లిక్ చేశారు అంటే ఏ నెలకైతే ఈ ఆన్లైన్ లక్కిడిప్ రిలీజ్ చేశారో ఆ మంత్ మొత్తం కూడా మీకు ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది. ఆ నెలలో ఏ సేవా టికెట్స్ ఏ తేదీకి ఎన్ని రిలీజ్ చేశారనేది చూపించడం జరుగుతుందండి. ఇక్కడ ఏదైనా ఒక సేవని ఏదైనా ఒక తేదీకి అలా పర్టికులర్ తేదీని మాత్రమే సెలెక్ట్ చేసుకొని లక్కిడిప్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అంటే లక్కిడిప్లో సెలెక్ట్ అయ్యే అవకాశాలు అయితే చాలా తక్కువ. అలా కాకుండా ఆన్లైన్లో రిలీజ్ చేసిన అన్ని సేవలు అన్ని తేదీల్ని సెలెక్ట్ చేసుకొని లక్కిడిప్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అంటే ఏదో ఒక సేవకి ఏదో ఒక తేదీలో సెలెక్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయండి. లక్కిడిప్లో ఉన్న ఈ 4 సేవల్లో అంటే తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధనం, సుప్రభాతం ఈ 4 సేవల్లో మీరు ఏ సేవకి సెలెక్ట్ అయినా స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవచ్చు. కాబట్టి ఆన్లైన్ లక్కిడిప్లో రిలీజ్ చేసిన అన్ని సేవలు అన్ని తేదీలకి మీరు సెలెక్ట్ చేసుకొని లక్కిడిప్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఇక్కడ సెలెక్ట్ ఆల్ సేవాస్ అండ్ డేట్స్ అనే ఆప్షన్ ఉంది కదండి. ఈ బాక్స్ లో టిక్ మార్క్ అనేది ఇవ్వాలి. సో ఈ బాక్స్ లో టిక్ మార్క్ ఇచ్చిన వెంటనే చూడండి ఆన్లైన్ లో రిలీజ్ చేసిన అన్ని సేవలు అన్ని తేదీలకి మీరు సెలెక్ట్ చేసుకొని లక్కిడిప్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నట్టు ఈ విధంగా గ్రీన్ కలర్ లో అయితే మీకు చూపించడం జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ ఓకే ఆప్షన్ పై క్లిక్ చేసుకొని కంటిన్యూ అయ్యి మీరు ఈ లక్కిడిప్ కి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్క శ్రీవారి భక్తులు మిస్ కాకుండా ఎల్లుండి ఉదయం 10 గంటల లోపు జూలై మంత్కు సంబంధించి మొదటి గడప ఆర్జిత సేవలకి ఆన్లైన్ లక్కిడిప్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు. ముందుగా నిన్నటి రోజున అనగా ఏప్రిల్ 18వ తేదీ శుక్రవారం రోజున 58,519 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 30,360 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 3,27,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లోని అన్ని కంపార్ట్మెంట్లోనూ ఇంకా నారాయణగిరి గార్డెన్ లో ఉన్న అన్ని షెడ్లోనూ భక్తులతో నిండిపోయి కంపార్ట్మెంట్ బయట టీబీసీ వరకు కూడా భక్తులు ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో దర్శనం కొరకు వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 15 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయ్యారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 20 నుంచి 24 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే ఈ రోజు తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు, ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 4 నుంచి 6 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే ఈ రోజు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి. ముందుగా హేమ కుమారి గారు, మేడం మాకు మొదటి గడప దర్శనం ఆగస్టు మంత్లో కావాలి, అవి ఏ మంత్లో రిలీజ్ చేస్తారు, ఎప్పుడు చేస్తారు చెప్పండి ప్లీజ్ అని అడుగుతున్నారు.
ఏప్రిల్ నెలలో జూలై నెలకి సంబంధించిన అన్ని రకాల టికెట్స్ ని రిలీజ్ చేస్తున్నారండి. నెక్స్ట్ మంత్ అంటే మే నెలలో ఆగస్టు నెలకి సంబంధించిన అన్ని రకాల టికెట్స్ ని రిలీజ్ చేస్తారు. ఆగస్టు నెలకి సంబంధించి మొదటి గడప ఆర్జిత సేవలకి ఆన్లైన్ లక్కిడిపులో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మే 19వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్ లక్కిడిపు ఆగస్టు మంత్కు సంబంధించి అవైలబుల్లో ఉంటుంది. అలాగే నెక్స్ట్ విషుమా సునా గారు, అక్క ఆర్జిత సేవ లక్కిడిప్ సక్సెస్ తరువాత నాకు 2 చిల్డ్రన్స్ ఉన్నారు, ట్విన్స్, వాళ్ళని ఫ్రీగా ఆర్జిత సేవకి తీసుకెళ్లొచ్చా? ఓం నమో నారాయణ అని అడుగుతున్నారు. మీరు ఆన్లైన్ లక్కిడిప్లో మొదటి గడప ఆర్జిత సేవలకి సెలెక్ట్ అయితే మీకు బిలో 12 years అంటే 12 సంవత్సరాల లోపు పిల్లల కన ఉంటే మీతో పాటుగా మీ పిల్లల్ని కూడా ఆ సేవలకి తీసుకొని వెళ్ళవచ్చండి. కాకపోతే ఆ పిల్లల యొక్క ఐడి ప్రూఫ్స్ అనేవి కంపల్సరీ మీతో పాటు క్యారీ చేసి తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ సాయి వర్ధిని గారు, కళ్యాణం టికెట్స్ కి 180 days గ్యాప్ అంటున్నారు కదా మేడం, నవంబర్లో బుక్ చేసుకొని ఫిబ్రవరిలో వెళ్ళి వచ్చాము, ఇప్పుడు జూలైకి బుక్ చేసుకోవడానికి అవుతుందా మేడం, ప్లీజ్ రిప్లై అని అడుగుతున్నారు. కళ్యాణోత్సవం సేవా టికెట్స్కి 180 days అంటే 6 నెలల గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉండాలండి. అయితే మీరు ఆ కళ్యాణోత్సవం సేవా టికెట్ని ఏ నెలలో ఏ తేదీలో బుక్ చేసుకున్నారో ఆ బుకింగ్ తేదీ అనేది కౌంటబుల్ కాదండి. ఆ కళ్యాణోత్సవం సేవలో మీరు ఏ తేదీలో అయితే పార్టిసిపేట్ చేశారో ఆ తేదీ నుంచి 180 days అనేది కంపల్సరీ గ్యాప్ ఉండాలి. అంటే మీరు ఫిబ్రవరి నెలకి సంబంధించిన కళ్యాణోత్సవం సేవా టికెట్స్ అనేవి నవంబర్ మంత్లో బుక్ చేసుకున్నారు. 180 days గ్యాప్ అనేది నవంబర్ మంత్ నుంచి కౌంటబుల్ కాదండి. ఫిబ్రవరి నెలలో మీరు ఏ తేదీ అయితే ఆ కళ్యాణోత్సవం సేవలో పాల్గొన్నారు ఆ తేదీ నుంచి 180 days గ్యాప్ అనేది కౌంటబుల్ అవుతుంది. సో మీరు ఫిబ్రవరి నెలలో కళ్యాణోత్సవం సేవా టికెట్ ని బుక్ చేసుకున్నారు కాబట్టి ఫిబ్రవరి నెల నుంచి 6 నెలల గ్యాప్ అంటే ఆగస్టు వరకు 6 నెలలు అనేవి కంప్లీట్ అవుతుంది. ఆ తరువాత అంటే సెప్టెంబర్ నెల నుంచి మీరు ఏ నెలకైనా మళ్ళీ కళ్యాణోత్సవం సేవా టికెట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు, బుక్ అవుతాయండి. అలాగే నెక్స్ట్ తేజస్విని గారు, అక్క వేరే నెంబర్ నుండి లక్కీ డిప్ వేయాలంటే ఎలా? ఓన్లీ ఆధార్ కార్డ్ ఆప్షన్ మాత్రమే చూపిస్తుంది అక్క అని అడుగుతున్నారు. ప్రస్తుతం టీటీడీ వెబ్సైట్ లో ఏ దర్శనం టికెట్ ని కానీ, ఆర్జిత సేవా టికెట్ ని కానీ, అకామిడేషన్ టికెట్ ని కానీ బుక్ చేసుకోవాలి అనుకుంటే ఇండియన్స్ కి కేవలం ఆధార్ కార్డ్ ఐడి ప్రూఫ్ ఆప్షన్ మాత్రమే ఉంది. ఎన్ఆర్ఐస్ కి పాస్పోర్ట్ ఆప్షన్ అనేది ఉంది. గతంలో ఇండియన్స్ కి ఆధార్ కార్డ్ అండ్ ఓటర్ కార్డ్ 2 ఐడి ప్రూఫ్ ఆప్షన్స్ ఉండేవి. ఇలా ఉండడం వలన ఒకే పర్సన్ వేరు వేరు మొబైల్ నెంబర్స్ తో ఆధార్ కార్డ్ తో ఒకసారి, ఓటర్ ఐడితో ఒకసారి, 2 సార్లు ఒకే పర్సన్ ఆన్లైన్ లక్కీడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉండేది. సో ఒకే భక్తుడు 2 సార్లు ఈ ఆన్లైన్ లక్కీడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోకూడదు, భక్తులందరికీ కూడా అవకాశం కల్పించాలి అన్న ఉద్దేశంతో టీటీడీ వారు ఇండియన్స్ కి ఓటర్ ఐడి ఆప్షన్ అనేది తీసేసి కేవలం ఆధార్ ఐడి ప్రూఫ్ ఆప్షన్ ద్వారా మాత్రమే అన్ని రకాల టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి అవకాశం అనేది ఇచ్చారు. సో మీరు ఒక్కసారి మీ మొబైల్ నెంబర్ తో లాగిన్ అయ్యి మీ ఆధార్ నెంబర్ ద్వారా ఆన్లైన్ లక్కీడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అంటే మళ్ళీ వేరే మొబైల్ నెంబర్ తో లాగిన్ అయ్యి మీ ఆధార్ నెంబర్ తో లక్కీడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం లేదండి. ఒక భక్తుడు ఒక్కసారి ఒక మొబైల్ నెంబర్ తో మాత్రమే ఆన్లైన్ లక్కీడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ శంకర్ రావు గారు, ఆఫ్లైన్ లో సిఆర్ ఆఫీస్ దగ్గర రూమ్ తీసుకుంటే ఒకే రూమ్ లో ఫ్యామిలీ మొత్తం అలో చేస్తారా 6 members ని అని అడుగుతున్నారు. టీటీడీ రూమ్స్ లో ఇంత మందే ఉండాలి అనే రిస్ట్రిక్షన్ అయితే ఏమీ లేదండి. కాకపోతే ఒక రూమ్ లో 2 బెడ్స్ మాత్రమే ఉంటాయి. 4 members ఫ్రీగా కంఫర్టబుల్ గా ఉండొచ్చు. మీరు ఫ్యామిలీ మొత్తం కూడా ఒకే రూమ్ లో అడ్జస్ట్ చేసుకొని ఉండాలి అనుకుంటే ఉండొచ్చు. అంటే 6 to 7 members అయినా ఒకే రూమ్ లో అడ్జస్ట్ చేసుకొని ఉండాలి అనుకుంటే ఉండొచ్చు. అందులో ఎలాంటి ఇబ్బంది లేదండి. అలాగే నెక్స్ట్ కార్తిక్ గారు, how to book Srivaani tickets of 10,500 rupees for the month of May 2025. Please guide అని అడుగుతున్నారు. శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అనేవి టీటీడీ వారు ఆల్రెడీ జూన్ నెల వరకు రిలీజ్ చేశారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరిగిందండి. జూలై మంత్ కు సంబంధించిన శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఏప్రిల్ 23వ తారీఖు ఉదయం 11 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. మీకు మే నెలకి సంబంధించి శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ కావాలి అనుకుంటే మీరు డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని తిరుమలలో జేఈఓ ఆఫీస్ వద్ద ప్రతిరోజు కూడా 800 శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అయితే ఆఫ్లైన్ లో ఇస్తారు. అయితే జేఈఓ ఆఫీస్ అనేది ఉదయం 8 గంటలకు ఓపెన్ చేయడం జరుగుతుందండి. కానీ ఉదయం 6 గంటల నుంచి ఆ జేఈఓ ఆఫీస్ వద్ద భక్తులు క్యూ లైన్ లో వెయిట్ చేస్తూ ఉంటారు. మీరు ఏ తేదీలో అయితే శ్రీవాణి ట్రస్ట్ ద్వారా బ్రేక్ దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ ముందు రోజు ఉదయం తిరుమలకి చేరుకొని జేఈఓ ఆఫీస్ లో శ్రీవాణి ట్రస్ట్ కి మీరు అమౌంట్ డొనేట్ చేసి ఆ బ్రేక్ దర్శనం టికెట్ ని తీసుకొని నెక్స్ట్ డే మీరు స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవచ్చు. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, ఇంకా టీటీడీ వారు ఈ రోజు రిలీజ్ చేసిన లక్కీ డిప్ ఆర్జిత సేవా టికెట్స్ గురించి, అలాగే
శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేటు అందరికంటే ముందుగా ఇన్స్టెంట్గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్లో పిన్ చేయడం జరిగింది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.